కళ ఉండవే బామ్మగా వస్తానా ఈ కొండలేంది ఈ గుట్టలేంది ఎంత 4,000 పైకి కిందకి అప్ అండ్ డౌన్ 4,000 డైరెక్ట్గా గర్భగుడిలో వచ్చిపోరా ఆడికి బాగోయిందా పైకి వెళ్తానా మరే అమ్మా అమ్మో స్వామి ఎంతసేపు పట్టిద్ది 3 గంటలు పడుతుంది స్వామి పోయి. అవునా 3 గంటలు పడుతుందా అబ్బో అవి చాలా లెక్కపోయారు వాళ్ళు పోలేమాట కర్ర తీసుకో వాళ్ళు ఇచ్చారు కింద కర్ర బలికొని ఎట్ట ములుగరా అరక్క బాగుంటాయి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర చూడండి ఫ్రెండ్స్ అహోబిలం యాత్రలో నీళ్ళు పైనుంచి కారుతున్నాయి భయపడుతుంది అది ఎన్ని యాత్రలు ఎన్ని బ్రిడ్జిలు దాటాలో అయింది గోవిందా 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 కర్ర మేడి సరిపోతుందా అక్కడ వరే అయితే వదిలిపెట్టి ఏం కాదు గోవిందా 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 ఇది గుడి వచ్చినట్టుంది కాబట్టి ఒక క్షేత్రం వచ్చినట్టుంది అప్పుడే గోవిందా మా ఎంతసేపు పట్టిందమ్మా ఎంతసేపు పట్టింది ఒక శాతం అట్లా ఏంటంటే పొద్దున వస్తే కదా నడు ఇల్లు అమ్మా అబ్బో ఈ చెట్లు చూడండి ఇప్పుడు ఉన్నాయి ఏంది ఓ అన్న సత్రం ఏడుంది అది ఒట్టి పైకి పోవాలి కదా అమ్మో ఎంతసేపు పట్టింది పోయా ఇంకా లేట్ అవుతుంది మీరు పైకి వెళ్ళి జ్వాలకి వెళ్తారంటే లేట్ అవుతుంది ఓకే కాలా కాలా బాబా 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 బా ఓ నాయను ఇడుకోరా కళ ఉండవే బామ్మగా వస్తానా ఈ కొండలేంది ఈ గుట్టలేంది ఓహో బిలం ఓ నరసింహస్వామి యాత్ర నాయన ఎక్కడో నా భయ్యా నువ్వెక్కడో నావో ఎక్కలేని శిఖరాన ఎక్కడో దూరాన కళ అంత లెక్కపోయింది ఆగమంటే ఆగొచ్చుగా సరే నాతో పాటు నడవచ్చుగా అబ్బో ఉరుకులు పెడుతుంది ఏం చేస్తాం అటు నుంచి అది చాలా పెద్ద రూట్ ఇప్పుడు గుడి ఉందిగా మాలవల జ్వాల ఎక్కడ చాలా దూరం పోయేస్తా బాగున్నా ఏ ఊరు సార్ మీది హైదరాబాద్ మీదేనా ఓకే మాది ఖమ్మం వస్తున్నాం వాగమ్మాయి పోతామన్నావు ఓం నరసింహస్వామి అమ్మో పెద్ద పెద్ద కొండ ముచ్చులు ఉన్నాయి కళా అటు చూడ దగ్గర బాక ఓ
గోవింద. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇది? కింద నుంచా? ఎగువ హబ్లం నుండి ఎగువ ఇక్కడ నుంచి ఎగువ హోబీల నుంచి పైకి పోవాలా? పైకి 4 దేవస్థానాలు చూపిస్తాం డోలీలో. 4 దేవస్థానాలు చూపిస్తారు డోలీలో. ఎంత? 4000. 4000 పైకి కిందకి అప్ అండ్ డౌన్ 4000. డైరెక్ట్గా గర్భగుడిలో వచ్చిపోతారా ఆడికి? దర్శనానికి వెళ్తారు వాళ్ళు వెళ్తారు, దగ్గరికి వెళ్తాం. గుడి దగ్గరికి వెళ్తారు. ఎంతసేపు పట్టింది టైము? 3 గంటలు పడుతుంది. మీరు ఎక్కడ పోతున్నారు? సింగల్గా అయితే మేడం ఒకటి సింగల్గా అయితే 2 hours 2.5 hours అయిపోతుంది. ఓకే. అమ్మ మేడం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళమ్మడే వెళ్ళాల్సి కాబట్టి 3 hours పడుతుంది. 3 hours పడుతుంది. ఇప్పుడు నవనార క్షేత్రాలు కదా, 9 కదా, 9లో మీరు ఎన్ని పోతున్నారు? ఈ పైన వచ్చేసి 4 దేవస్థానాలు చూపిస్తాం డోలీలో. మిగతాది బండ్లు వెళ్తాయి. బండ్లు వెళ్తాయి. ఓకే. బాబా గోవిందా. హాయ్, తెలుసా నేను? తెలుసా? ఏ నరేష్? బీబీనగర్ నరేష్ తెలుసు, నా ఫ్రెండే. ఓకే 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 ఓకే. చూస్తారా మా మామూలు యాడ్ ఏమన్నారు అబ్బా మా సబ్స్క్రైబర్స్. అమ్మా దా ఓ నాయను. బా అది కదా. అమ్మో మేము వచ్చాం కదా, మళ్ళీ మాకు సీరియల్ కావాలంటే వారం వచ్చేసి 10 రోజులు వచ్చేసి అందరు వెళ్ళిన తర్వాత మాకు సీరియల్. ఊరి వెళ్ళ సీరియల్ ఉంటుందా? గోవిందా. అమ్మా అటేందో దారి. ఫోటో ఇది శ్రీ మాలవల నరసింహస్వామి. అమ్మో యాదే మంచిది. ఏంటిది? నరసింహస్వామి అక్కడ ఫస్ట్ అవతారం అక్కడే కదా, అసలు ఆయన అవతారం ఇచ్చింది. ఇటు పోవాల ఎవరు డేరుగా కదా? ఇక్కడ ఏదో ఉందంటే బడి. ఎవరు బడి? లక్ష్మీ నరసింహస్వామి ఎవరు? అమ్ము ఇది లోయ. రావయ్య స్వామి నాయన. ఏమి అనలేకపోతున్నాం కదా సంవత్సరం. వీళ్ళు ఫోటోలు దిగుతూ ఉన్నారు నాతో, నాకే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంది. కానీ వేరే వాళ్ళే పైకి వచ్చింది అనుకుంటే మా ఆమె పోతా ఉంది. నేను చేయాలా? ఏది స్వామి? ఏం చేస్తాం? ఇక అంతా దేవుడిదే మీదే కాదని లేకపోతున్నాం. ఏం చేస్తాం? మనం లేక గో పెట్టేది వాళ్ళేగా. అవును కదా. మనకి ఏ దర్శనం అయింది? కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయింది. అదే ఏ దర్శనం? ఏ దేవుడు? రెండో దేవుడి పేరు లక్ష్మి అమ్మవారు సమేతంగా వెలిసిన నరసింహస్వామి. రెండో స్వామికి ఇచ్చిన. నెక్స్ట్ జ్వాలా నరసింహస్వామి కాడికి వెళ్తున్నాం. ఆయన కొండల 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 కొండలున్నాబో, చివరి కొండలున్నాబో అయ్యప్ప సావనట్టుందన్నమాట పాట.